హాయ్, నేను మీ వి విష్ణువర్ధన్, నరాల సూపర్ స్పెషలిస్ట్, విజయ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. నిజామాబాద్ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు బ్రెయిన్ కి కూడా యాంజియోగ్రామ్ చేస్తా ఉన్నాము. బ్రెయిన్ యాంజియోగ్రామ్ అనగా ఇంతకు ముందు హార్ట్ కి ఎలాగైతే యాంజియోగ్రామ్ ఉండేదో, హార్ట్ లో ప్రాబ్లం ఉన్న వారికి యాంజియోగ్రామ్ ఎలా చేసేవారో, ఇప్పుడు బ్రెయిన్ లో ప్రాబ్లం ఉన్న వారికి కానివ్వండి, బ్రెయిన్ లో స్ట్రోక్ వచ్చిన వారికి కానివ్వండి, అలాగే బ్రెయిన్ లో అన్యూరిజం ఉన్న వాళ్ళకి కానివ్వండి, బ్రెయిన్ యాంజియోగ్రామ్ అనేది చేస్తా ఉన్నాము. గత 20 ఏళ్లగా మనం చూస్తుంది, హార్ట్ లో కనుక బ్లాకేజెస్ ఉన్నట్టయితే కనుక హార్ట్ యాంజియోగ్రామ్ ద్వారా ఆ బ్లాకేజెస్ ని మనం ముందుగానే కనుక్కొని స్టెంట్ వేసుకొని తద్వారా గుండెపోటు నుంచి బయటపడేవారం. ఇప్పుడు అలాగే బ్రెయిన్ లో కనుక క్లాట్స్ ఉన్నట్టయితే ఎప్పుడో ఒకప్పుడు మనకు పక్షవాతం వచ్చే రిస్క్ ఉంటుంది. ఈ క్లాట్స్ ని మనము బ్రెయిన్ యాంజియోగ్రామ్ ద్వారా ముందే పసిగట్టినట్టయితే కనుక బ్రెయిన్ లో కూడా స్ట్రోక్ వచ్చి పెరాలిసిస్ న పడే సమస్యని, ఆ బాధని ముందే మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. మరి ఈ యాంజియోగ్రామ్ మేము ఎలా చేస్తాము? సేమ్ హార్ట్ యాంజియోగ్రామ్ లాగానే ఒక సన్నటి వైర్ ని మీ తొడ నుంచి కానీ మీ చేయి నుంచి కానీ పంపించి బ్రెయిన్ లోకి వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, ఫ్యూచర్ లో మీకు వచ్చే స్ట్రోక్ రిస్క్ ఎంత ఉంది, ఫ్యూచర్ లో కనుక మీకు అన్యూరిజం ఉంటే అది పగిలే రిస్క్ ఎంత ఉంది, ఎందుకు మాటిమాటికి మీకు స్ట్రోక్స్ వస్తా ఉన్నాయి, ఇట్లాంటి విషయాల్ని మేము తెలుసుకొని నిర్ణీత సమయం అనగా 15 నుంచి 20 నిమిషాల్లో మళ్ళీ ఆ వైర్ తీసుకొని బయటికి రావడం జరుగుతుంది. ఇది చాలా హైలీ అక్యురేట్ డయాగ్నోస్టిక్ టెస్ట్, అనగా 100కు 100% ఇన్ఫర్మేషన్ ఈ టెస్ట్ నందు మనకు అర్థమవుతా ఉంటుంది. ఈ యాంజియోగ్రామ్ అనేది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ప్రొసీజర్. తక్కువ మోతాదులో తక్కువ ఖర్చుతోనే ఈ యాంజియోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ యాంజియోగ్రామ్ కోసము ఇంతకు ముందు హైదరాబాద్ లాంటి దూర ప్రదేశాలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నిజామాబాద్ లోనే 15 to 20 minutes లో ఈ యాంజియోగ్రామ్ అయిపోయి అఫీషియల్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది మాస్టర్ హెల్త్ చెకప్ పాయింట్ లో హార్ట్ యాంజియోగ్రామ్ అనేది చాలా ఫ్రీక్వెంట్ గా చేసుకుంటున్నారు. అయితే మనకు హార్ట్ మరియు బ్రెయిన్ రెండిటి యాంజియోగ్రామ్ సింగిల్ సిట్టింగ్ లో చేసుకునే వెసులుబాటు మనకు నిజామాబాద్ లో ఉంది. అయితే ఈ యాంజియోగ్రామ్, బ్రెయిన్ యాంజియోగ్రామ్ లో మనకు కనుక బ్రెయిన్ లో క్లాట్ ఉన్నట్టయితే కనుక మెకానికల్ థ్రాంబెక్టమీ అనే ప్రొసీజర్ ద్వారా ఆ క్లాట్ ని మనం బయటికి తీసేయవచ్చు. బ్రెయిన్ లో బ్లాకేజ్ ఉన్నట్టయితే రక్తనాళంలో స్టెంటింగ్ అనగా బ్రెయిన్ లో స్టెంట్ పెట్టి ఆ బ్లాకేజ్ ని ఓపెన్ చేసుకోవచ్చు. అన్యూరిజం ఉన్నట్టయితే కనుక ఇంతకు ముందు బ్రెయిన్ ని ఓపెన్ చేసి సర్జరీ చేసేవారు, ఇప్పుడు ఆ అన్యూరిజం ని చిన్న వైర్ పెట్టి కాయిలింగ్ చేసేయచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఏవిఎం ఉన్నట్టయితే కనుక ఎంబులైజ్ చేసుకోవచ్చు, ఏవి ఫిస్టులా ఉన్నట్టయితే కనుక ఎంబులైజ్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ ప్రొసీజర్స్ మనకు నిజామాబాద్ లో అవైలబుల్ గా ఉన్నాయి. మీరు వినియోగించుకోవాలని మా విన్నపం.